ఇక ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ విషయానికి వస్తే దీనిలో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సాధారణంగా ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ ఎలా ఏర్పడుతుంది అంటే ఎమాస్కులేషన్ అంటే ఏంది, ఫ్లవర్ నుంచి స్టామిన్స్ తీసేయడం వల్ల ఏమవుతుంది, అది ఫిమేల్ ఫ్లవర్గా మారుతుంది. దాన్ని బ్యాగింగ్ వేస్తాం. ఆ తర్వాత క్రాస్ పాలినేషన్ జరుపుతాం. వేరే దగ్గర నుంచి వచ్చిన పాలింగ్ గ్రెయిన్స్ నుంచి దాన్ని పెట్టిన తర్వాత రీబ్యాగింగ్ చేస్తాం. రీబ్యాగింగ్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఫ్రూట్ ఫార్మేషన్ అవుతుంది. దాని తర్వాత మనకు హైబ్రిడేషన్ ఈవెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో డబుల్ ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ మీద కూడా అడిగే అవకాశం ఉంది. చూడండి, సింగమి అండ్ ట్రిపుల్ ఫ్యూజన్కి సంబంధించినటువంటి విషయాలు అడగవచ్చు. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, సీడ్ జెర్మినేషన్ విషయానికి వస్తే కూడా చూడవచ్చు. ఇందులో చూడండి, కింద 3 స్టార్లు పెట్టాను. చూడండి, 3 స్టార్ల దగ్గర 3 అంశాలు ఉన్నాయి. ఒకటి అపోమిక్సిస్, ఓకే, పార్థినోకార్పీ అండ్ పాలింబ్రియాని. వీటి మీద గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఉంటుందండి. సో అస్టరేసి గ్రాసెస్ లోపల అపోమిక్సిస్ జరుగుతుంది. తర్వాత పార్థినోకార్పీ, ఇది మామూలుగా ఫ్రూట్స్లో విత్తనాలు ఉండవు. తర్వాత పాలింబ్రియా అన్నప్పుడు అనేక ఎంబ్రియోస్ మనకు కనిపిస్తాయి మ్యాంగో సిట్రస్ లోపల. అక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ జరగకుండానే మనకు ఫ్రూట్స్ ఏర్పడుతూ ఉంటాయి అపోమిక్సిస్ లోపల. సో కాబట్టి ఇక్కడ అపోమిక్సిస్, పార్థినోకార్పీ, పాలింబ్రియా అని స్పెషల్ ఈవెంట్స్ ఇవి. వీటి మీద ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ఒక ఎగ్జామినేషన్లో క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది. సో టోటల్ ఇక్కడ నుంచి ఈ చాప్టర్ నుంచి 2 to 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది.